హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. వీడియో ఏంటంటే మా అమ్మకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అదేంటంటే మా అమ్మ ఫోన్ చేస్తే అసలు వినబడదు, డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఒక మాట వినబడితే ఒక మాట వినబడదు అనమాట. సో నేను ఈరోజు మా ఇంటికి వస్తున్నా అని చెప్పాను, మా నాయనమ్మని చూడాలనిపిస్తుందని. మా అమ్మకైతే వస్తున్నా అని చెప్పా, కానీ ఫోన్ గిఫ్ట్ ఇస్తానైతే అస్సలు ఐడియా లేదు. మా అన్నయ్యకి మా వదినకి ఎవ్వరికి తెలియదు ఫోన్ గిఫ్ట్ ఇస్తా అని. సో ఫోన్ కొని తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడైతే ఇంకా నేను బయలుదేరాను. షాప్ దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకొని ఇంకా మా ఇంటికి బయలుదేరాలి. మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గరికి కొంచెం దూరమే ఉంటుంది, నడవాలి. మధ్యలో బేకరీ వచ్చింది. ఒక చాక్లెట్ తీసుకున్నాను, డైరీ మిల్క్ పెద్దది తీసుకొని మొబైల్ బాక్స్లో పెట్టడానికి తీసుకున్నాను. అందులో పెట్టి మొబైల్ తీసుకోలేదు అని ప్రాంక్ చేద్దామని ఒక చాక్లెట్ అయితే తీసుకున్నా. ఇంకా మొబైల్ షాప్కి వెళ్ళి ఏ ఫోన్ తీసుకోవాలా అనేసి కొంచెం సేపు ఆలోచించి పోకో C75 అయితే తీసుకున్నాను అనమాట, 5G మొబైల్. మా అన్నయ్యకి వాచ్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు మా అన్నయ్య వాచ్ పాడైందని చెప్పాడు. నా వాచ్ తీసుకోరా అంటే వద్దు, నాకు చైన్ మోడల్లో కావాలని చెప్పాడు. సో వాడికి కూడా తీసుకున్నాను వాచ్. ఇక్కడ మొబైల్ తీసుకొని గ్లాస్ వేపిస్తున్నా. మా అమ్మ వాళ్ళకైతే అస్సలు తెలియదు నేను సెల్ పాయింట్కి వచ్చి మొబైల్ తీసుకుంటున్నా, వాచ్ తీసుకుంటున్నా అని. వాళ్ళకైతే ఫుల్ సర్ప్రైజ్ అనమాట ఇది. మా అమ్మ ఎంత షాక్ అవుతుందో, ఎందుకు కొన్నో, డబ్బులు నాకు ఇవ్వచ్చు కదా, ఏదో ఒక వస్తువు కొంటా అంటది. ఫస్ట్ అయితే ఫోన్ పౌచ్ అది తీసుకున్నా ఫస్ట్. మా అమ్మ మళ్ళీ పొలం పనికి బయటికి అటు ఇటు వెళ్తుంది కదా, ఎందుకు అలాంటిది, కింద పడితే స్క్రీన్ పగిలిపోతుంది మళ్ళీ అనేసి అవన్నీ వద్దని చెప్పేసి ఓపెన్ క్లోజ్ ఉంటుంది కదా, ఆ టైప్ తీసుకున్నాను అనమాట. ఇంకా వాచ్ అయితే ఇది తీసుకున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది వాచ్. మా అమ్మ మొబైల్కి అయితే ఫోన్ పౌచ్ అది తీసుకున్నాను. అదైతే కింద పడినా కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది కదా అనేసి అది తీసుకున్నాను. పొలం పనికి అటు ఇటు వెళ్ళినప్పుడు కొంచెం అదే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా మొబైల్ తీసుకొని బస్ స్టాండ్ దగ్గరికి అయితే బయలుదేరాను. ఈ గ్యాప్లో మా అమ్మ ఒకసారి కాల్ చేసింది, ఇంకా రాలేదేంటి అని. నేను ఇప్పుడే బయటకు వచ్చాను, బయలుదేరా అని చెప్పా. ఇంకా బస్సు మా ఇంటి ముందే ఆగుతుంది కాబట్టి బస్సు దిగగానే నా కోసం అయితే మా నాయనమ్మ మా అమ్మ ఫుల్ వెయిటింగ్ అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చాను, బ్యాగ్ అక్కడ పెట్టేశాను. ఆ బ్యాగ్లో అయితే ఫోన్ అండ్ వాచ్ ఉన్నాయి, 2 ఉన్నాయి. మా అన్నయ్యకి సర్ప్రైజ్, మా అమ్మకి సర్ప్రైజ్ అనమాట. మా అమ్మ అయితే ఖచ్చితంగా నమ్మదు, ఫేక్ అనుకుంటుంది, ప్రాంక్ అనుకుంటుంది. ఇక్కడైతే మా వదిన హెల్ప్ తీసుకొని ఇక్కడ ఫోన్ మొత్తం సెల్ పాయింట్లో మొత్తం కవర్ చేసుకొని ఓపెన్ చేసి గ్లాస్ వేపించి పౌచ్ కొని మొత్తం సెట్ చేసుకొని వచ్చాను అనమాట. సో మా అమ్మ చూడకుండా అవన్నీ తీసేసి కొత్త ఫోన్ ఆ బాక్స్లో పెట్టేసి ఇద్దామని చూస్తున్నా. మా అమ్మ స్నానానికి వెళ్ళింది, ఎక్కడ వచ్చేస్తుందో చూసేస్తుందేమో అనేసి తొందరగా హడావుడిగా చేసేస్తున్నాం అనమాట. ఫైనల్గా లోపలికి వెళ్ళి మా అమ్మకి నీకే ఇది గిఫ్ట్ అని చెప్పేసి ఇస్తుంటే మా అమ్మ నమ్మట్లేదు. అబద్ధాలు చెప్పకు, నేను నమ్మను అని అంటుంది. చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫోన్ బాగుందిగా అంటుంది, కానీ ఇంకా ఆమెకి నమ్మబుద్ధి కావట్లేదు ఆమెకే అంటుంటే. నిజమేనా అని అడుగుతూనే ఉంది. నీకే అని చెప్పిన అస్సలు తనకి యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ అయితే. తన సిమ్ మొబైల్లో వేసినా కూడా తను నమ్మట్లేదు. తన రియాక్షన్ ఏమంటుంది. ఆ ఫోన్ వేరేది, నిజంగానే అది కొత్తది. నీకే ఆ ఫోను, మాయ కాదు, నీకోసమే. వీడియో కోసం కాదు, నీకోసమే, నిజంగా నీకే. ఇది ఫ్రెండ్స్ పాత ఫోను. అసలు ఒక మాట ఏనొస్తే ఒక మాట ఏం రాదు. ఎందుకు ఈ టార్చర్ అని ఇవాళ కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్ ఆ ఫోను. నమ్మట్లేదు, ఏం చేద్దాం. నమ్మినవా ఫోను? ఎవరికి అనుకుంటున్నావు ఫోను? మా అమ్మకి కొన్నా అంటే నమ్మినవా? మరి ఆమె నమ్మట్లేగా. నీకేమనిపిస్తుంది? తీసబోతున్నా అనుకుంటున్నావా, ఇస్తా అనుకుంటున్నావా?
నీకు కూడా నమ్మబుద్ధి కావట్లేదా? మీకేమనిపిస్తుంది? నేను కూడా నాకు కాదనుకుంటాను, నీ ఫోనే అనుకుంటాను ఇంట్లో. నీకే అది నమ్మబుద్ధి కావట్లేదా? మా బుద్ధి కాదు. నీకేమనిపిస్తుంది? వాళ్ళకి తెచ్చిన అనుకుంటున్నావా, నేను ఫ్రాంక్ చేస్తాను అనుకుంటున్నావా? ఫ్రాంక్గా అనుకుంటున్నా. కాదు, నిజంగానే తెచ్చిన, నిజంగానే ఇద్దామని తెచ్చిన. ఉమ్. నమ్ముతున్నావా? నేను అబద్ధాలు చెప్తాను అసలు. నమ్మింది. ఇంకా మేము తెచ్చిన చాక్లెట్ కూడా తిన్నాము హ్యాపీగా. మా అన్నయ్య కోసం తెచ్చిన వాచ్ అయితే మా అన్నయ్య లేరు, పని మీద బయటకు వెళ్ళారు. సో మా వదినకి అయితే ఇద్దాం అనుకుంటున్నాం, మా అన్నయ్యకి ఇవ్వమని. ఎందుకంటే మా అన్నయ్య వచ్చే వరకు నేను ఉండను కదా, మా ఇంటికి వెళ్ళిపోతాను కోదాడ. సో మా వదినకి ఇచ్చేసి నువ్వు చెప్పు మీ చెల్లి తెచ్చింది సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి మా వదినకి ఇచ్చాను. మా అన్న కోసం వాచ్ తీసుకొచ్చానని తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ సర్ప్రైజ్గా ఫీల్ అయింది. నేను ఇచ్చిన సర్ప్రైజ్కి మా అమ్మ మా వదిన అయితే చాలా హ్యాపీగా ఫీల్